ఇక్కడ తెలంగాణలో ప్రజలకు సామూహికంగా చైతన్యం ఎక్కువ ఎందువల్ల ఉంటుంది? తమ వ్యక్తిగత ప్రయోజనానికంటే సమాజం బాగుండాలని ఒక తలంపు ఉంటుంది కదా, అది ఎందువల్ల ఎక్కువ ఉంది తెలంగాణలో? కారణం ఏమిటి? నా సొంత అభిప్రాయం ఏంటంటే బౌద్ధ మత ప్రబోధం వల్ల ఇక్కడ ప్రజలకు త్యాగ గుణం ఎక్కువ స్వార్థం కన్నా. బౌద్ధంలో కోరికలను జయించు అంటాడు, నీ వదిలిపెట్టి అంటాడు. ఏదన్నా ఒక మాట కట్టుబడి ఉండటం, దానికోసం ఎట్లా త్యాగం చేస్తారంటే ఒక బౌద్ధ గురువును రాజ్యాధికారాన్ని ధిక్కరించినందుకు చంపేయమన్నాడు. చంపేయడం అంటే నరికేస్తే అయిపోతుంది కదా, వాడు తగలబెట్టిండట. ఆయన ఎట్లా కూర్చున్నాడు అట్లా ధ్యానంలో కూర్చొని అట్లనే ఓర్చుకోవడం, ఒక త్యాగం చేయడం, ఇవంతా కూడా ఇక్కడ తెలంగాణలోనే బౌద్ధం ఎంత విస్తృతించింది. తర్వాత కాలంలో బౌద్ధం వెనువెంటనే జైనం కూడా వచ్చింది. ఈ రెండు మతాలు అహింసను, శాంతిని, ఇందులో మళ్ళీ వాళ్ళు ఇంత చెప్పినా బౌద్ధులైన రాజులు జైనులైన రాజులు యుద్ధాలు చేయలేదా? చేసిర్రు, అది నడిచింది. వ్యాపారం చేయలేదా? నడిచింది. కానీ ఫిలాసఫికల్గా ఇప్పుడు అందరూ కూడా ఒక మతం గురించి చెప్పేటప్పుడు మా మతం ఫలానా అని చెప్పుకుంటారు, కానీ ఆ మతం నీదని చెప్పేటప్పుడు ఆ మతానికి సంబంధించిన ఫిలాసఫీ ఏంటి, ఒక తత్వం ఉంటుందిగా, ఆ మూలతత్వం ఉండాలి కదా. అందులోనే అనేక రకాల భేదాలు వచ్చి అనేక శాఖోపశాఖలుగా ఏర్పడి ఇప్పటికీ కూడా ఇంకా వెతుకులట. ఈ అన్వేషణ మనుషులు ఎప్పటికీ పూర్తయ్యేది ఏం కాదు, కానీ అది ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆ పేరుతోని ఆ పేరుతోనే మిగతా వాళ్ళతో వేరుగా ఉంటారు, అంతే కదా. నేను పలానా మతం, నువ్వు ఆ మతం అంటాడు. అట్లా మతాల కోసం ఏర్పడ్డ రాజ్యాలు ఉన్నాయి, మతాల కోసం పలానా మత రాజ్యాలు ఏర్పడ్డాయి అంటాం మనం అంటాం కదా. అది అప్పుడు వేరే మతాల వల్ల అంటే ఉండొచ్చు పాలన. మొత్తం ఈ దక్కన్ ప్రాంతాన్ని పరిపాలించిన వాళ్ళు బయట నుంచి వచ్చిన రాజవంశాలు మినాయిస్తే కనుక ఇక్కడ పరిపాలకులంతా శూద్రులే అని ఒక భావన ఉన్నది, నిజమేనా? ఇప్పుడు శూద్రం అనే మాట ఇక్కడ చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగశ అని భగవద్గీతలో చెప్తాడు. ఏమంటాడు? ఈ 4 వర్ణాలను నేనే సృష్టించినా అవి గుణకర్మలను బట్టి విభజించబడతాయి. గుణము కర్మల చేత, గుణం చేత విభజించబడేటువంటి వర్ణం ఏంది, కర్మల చేత విభజించబడే వర్ణం ఏంటిది? కర్మల చేతనే విభజించబడ్డ వర్ణాలే మిగిలినాయి, అంతే కదా. బ్రాహ్మణులు ఈ కర్మలు చేయాలి, క్షత్రులు ఈ కర్మలు చేయాలి, వైశ్యులు ఈ కర్మలు చేయాలి, శూద్రులు ఈ కర్మలు చేయాలి. అంటే కర్మల చేత శూద్రులు అనబడ్డ వాళ్ళు ఉన్నారు. శాతవాహనులు కూడా శూద్రులు అనేటువంటి ఒక మాట ఉంది. శాతవాహన రాజు సింహరాజును వృషలుడు అని అంటారు. ఇంద్రుని కూడా పేరుంది. మరి మనం ఇంద్రుడు శూద్రుడా? కాదు కదా. అయితే ఇంకోటి ఏంటంటే శాతవాహనుల గురించి చెప్పేటప్పుడు శూద్రులు యజ్ఞయాది కర్మలు చేయకూడదు అని వాళ్ళు యజ్ఞయాగాలు చేసారు. మరి గౌతమిపుత్ర శాతకర్ణి కూడా ఒక శూద్రున లెక్కన మరిగా. వాళ్ళు ఏమంటారంటే గౌతమిపుత్ర శాతకర్ణికి ఉన్న బిరుదులలో ఏక బ్రాహ్మణ అనేది ఒక బిరుదు. ఆ ఒక బిరుదును పట్టుకొని ఆయన బ్రాహ్మణుడు అంటారు. నేను ఒప్పుకోను, నాకు అది సమంజసం కాదు. ఆయనకు రామ, అర్జునుడా, బల ఇవన్నీ ఉన్నాయి పేర్లు. మరి ఆయన రాముడా అర్జునుడా? ఆయనకి ఇచ్చిన బిరుదుల ప్రకారంగా ఆయన దైతాడా? అది అంతటి వాళ్ళు అంటాం, అంతే కదా. ఆయన అంత గొప్పవాడు, కర్ణుడు అంతటి వాడు అంటాం. ఆయన కర్ణుడు కాడు, కానీ అంత గొప్పవాడు, అంతే కదా. అట్లా ఉన్నారు. మరి ఎవరైనా కూడా రాజ్యాధికారం వచ్చిన తర్వాతనే వాళ్ళ వర్ణాలు నిర్ణయించబడ్డాయి, అవి కొత్తగా స్థాపించబడ్డాయి. ఉదాహరణ, రాజులు కావడానికి పూర్వకాలంలో పరిపాలకుడైన వాడు ఒక యాగం చేస్తాడు, హిరణ్య గర్భయాగం. బంగారంతో ఒక కుండ లాంటిది, గర్భ లాంటిది ఒకటి ఏర్పాటు చేసి ఆ పరిపాలకుడు అందులో కూర్చోబెట్టి వీళ్ళంతా కూడా వేదాది క్రతువులు అవన్నీ చేసి అతన్ని అభిషేకించి బయటకు తీసుకొస్తారు. ఆయన బంగారు కుండలో నుంచి ఆయన బయటికి రాగానే, హిరణ్య గర్భం నుంచి బయటకు రాగానే ఆయన రెండవ ద్విజన్మం పొందినట్టయితాడు. ఆయన క్షత్రుడు అయిపోతాడు. కొన్ని యాగాలు కొందరు బ్రాహ్మణులే చేయాల్సిన యాగాలు, క్షత్రియులే చేయాల్సిన యాగాలు అని ఉంటాయి. విరాజస్వీగం, అశ్వమేధం అంతా క్షత్రియులే చేయాలి. అగ్నిష్టోమం బ్రాహ్మణులే చేయాలి. కానీ ఈ 2 యాగాలు చేసినటువంటి రాజులు ఉన్నారు. ఎవరు? మన ఇక్ష్వాకులు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు, విష్ణుకుండినులు ఉన్నారు. అంటే వీళ్ళంతా అంటే స్పష్టత లేదు, నాకు స్పష్టతగా రాలేదు ఇంకా. ఇప్పుడు కాకతీయుల కులం ఉందా అని కొట్లాడి కాకతీయులు మా వాళ్ళని చెప్పుకునే వాళ్ళు ఇప్పటిదాకా ఉన్నారు.
ఒక చిత్ర విషయం ఏంటంటే మనకు మహబూబ్నగర్లో దొరికినటువంటి భూత్పూరి శాసనంలోను ఇంకో 3-4 శాసనాల్లో కూడా చతుర్థ వంశానికి చెందిన వాళ్ళని చెప్పుకున్నారు. ఎవరు వాళ్ళు? చతుర్థం అంటే ఎవరికైనా పంచములు అవుతారు. శూద్రులుగా. శూద్రుల కంటే తర్వాత పంచములు. అదే మరి. అయితే వాళ్ళు అంతా అది అక్కడ చెప్పుకున్నారు కదా. అదే మరి ఈ ప్రతాపరుద్ర యశోభూషణం రాసినటువంటి విద్యానాథుని గ్రంథంలో ఆయన ఏమంటాడంటే సూర్యచంద్రుల వంశం అంటాడు. సూర్యుని వంశం కాదు, చంద్రుని వంశం కాదు, 2 వంశాలు ఉన్నాయి. 2 వంశాలు. ఇక్కడ సూర్యవంశము చంద్రవంశం అని చెప్పేది నిజానికి సూర్యుడు చంద్రుడు అనేది మనకు ఆకాశంలో కనబడే గ్రహాలు అని ఎంతవరకు చెప్పుకుంటాం. కానీ వాళ్ళను దేవతలుగా భావించి వాళ్ళను కొలవడం చేయడం, వాళ్ళ నుంచి ఆ అంశతో పుట్టిన వాళ్ళని చెప్పుకొని ఆ సూర్యవంశం వేరు చంద్రవంశం కానీ ఇట్లా ఉంది. సూర్యవంశంలో రాముడు పుడితే చంద్రవంశంలో పాండవులు అని చెప్పుకుంటున్నాం కదా. తర్వాత వాళ్ళు కూడా మేము ఆ వంశం వాళ్ళమని చెప్పుకుంటారు. ఇది చెప్పుకోవడానికి ఎవరైనా ఏదైనా చెప్పుకోవచ్చు. ఒక రాజు గద్దె మీద కూర్చోగానే వెంటనే ఆయన సభలో భట్రాజులు వస్తారు. భట్రాజులు వాళ్ళను ప్రశస్తి అంటాం. ఆ రాజు మీద ఒక ప్రశస్తి చెప్తారు. పలానా పలానా నువ్వు ఇంద్రుడు, చంద్రుడు, దేవేంద్రుడు అన్నట్టు ఒక ప్రశస్తి వస్తుంది. అందులోనే ఇవన్నీ కూడా ఆపాదించబడతాయి. అవి అందులో ఉన్న వాస్తవం ఎంత, చారిత్రకత ఎంత అని అంటే చారిత్రకత కొంచెమే, మిగతాదంతా ఉపమానాలు ఎక్కువ. మీరు ఈ చర్చల నేపథ్యంలో ఒక తెలంగాణ పౌరులుగా పరిశోధన చేస్తున్న వారిగా తెలంగాణ పైన విమర్శలు చేసేవారికి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు, అంతకుముందు రాష్ట్ర విభజన సందర్భంలో అటు అవతలి వాళ్ళ ఆర్గ్యుమెంట్ గుర్తుంది కదా, అలాంటి వాళ్ళకి మీరు చెప్పే సమాధానం ఏమిటి? ఎవరమైనా పుట్టుకల మూలాలకు వెళ్తే నదీ మూలాన్ని ఋషి మూలాన్ని అడగకూడదు అంటారు కదా. మన మూలాలు మనం కూడా వెనుక వెళితే ఇప్పుడు నేను ఇందాక చెప్పినాను కదా, ఎక్కడి నుంచి ఆర్యులు దస్యులు ఉన్నారు కదా, అందకులు అనేవాళ్ళు, కొంతమంది అందకులను యాదవులు తీసుకుని ఉన్నారు, వీళ్ళు వేరే అని ఉన్నారు. అట్లా నుంచి వాళ్ళు విదర్భ ప్రాంతం నుంచి వలస వచ్చిందని మన పురాణాలన్నీ చెప్తున్నాయి. నీకు చెప్పినప్పుడు ఈడబుట్టి పెరిగిన వాళ్ళు ఎవరు లేరా? ఉండరు కదా. అందరం మనం కలిసిపోయినాం అన్నట్టు. కలిసిపోవడం అంటే కొందరి భాషలో సంకరం, వర్ణ సాంకర్యం అంటాం. ప్రజలు ఒక చోటు నుంచి మరో చోటికి రాకపోకలు ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉన్నాయి, వేల సంవత్సరాల నుంచి కూడా ఉన్నాయి. వాళ్ళు బతకడానికి వచ్చిన వాళ్ళు లేదా వేరే పని మీద వ్యాపారానికి వచ్చిన ఎట్లా వచ్చినా ఒక దగ్గరికి ఒక నుంచి ఒక ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళ సంస్కృతులు భాషలు ఆదాన ప్రధానాలు అయిపోయి ఉంటాయి. మన వాళ్ళకి కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఆర్య దస్య ఈ 2 కూడా కలిసిపోయినటువంటి వాళ్ళు. ఇప్పుడు నువ్వు నీ మూలం ఏందో నువ్వు ఏందో తెలవకుండా నేను ఒక ఆయన ఒక మాట అక్కడ చెప్పిండు అన్నట్టు, మా రక్తంలో టెస్ట్ చేస్తే తెలిసిపోద్ది మేము ఎవరమో అన్నాడు. రక్తం అందరి రక్తం ఒకటే కదా, అలా ఉండేటువంటి గ్రూపులు తెలుస్తాయి కానీ కులం తెలుస్తుందా? తెలియదు కదా అన్న. మతం తెలియదా? ఎట్ట తెలుస్తుంది? వర్ణం తెలుస్తుందా? దేశం తెలుస్తుందా? ప్రాంతం తెలుస్తుందా? రక్తం. మనం కావాల్సిన మూలాలకు వెళ్ళినప్పుడు మనమంతా ఒకటైన భావన మనకు ఉండాలి. కానీ మనం దేని చేత వేరుపడుతున్నాం? ప్రాంతం చేత, భాష చేత, అధికారం చేత, హక్కుల పేరిట, నీ ఆస్తుల పేరిట, వీటి పేరిట మనం అంతా విడిపోతున్నాం కదా. ఆ విడిపోవడానికి కారణాలని ఇప్పటిదాకా నువ్వేం వాటికి మందు పెట్టలే, బాగా చేయలే. కొత్త రోగాలు ఇవన్నీ కూడా. నువ్వు తక్కువ నేను ఎక్కువ అనడం అనేది. తెలంగాణ ఎన్నడూ ఎవరికి దేనికి తక్కువ కాదు. సాంస్కృతికంగా కానీ చారిత్రకంగా కానీ ఏ విషయంలోనైనా సరే, భౌగోళికంగానైనా కూడా ప్రపంచ దేశాలన్నింటిలో తెలంగాణ అనేది ఒక ప్రత్యేక స్థానం. దానికి మనకు ఉన్నటువంటి భారతదేశమే ఒక భౌగోళికంగా ప్రత్యేకంగా ఉంటుంది. అందులో తెలంగాణ ప్రాంతం నడిగడ్డ ఒక రకంగా. అంతా మునిగిపోతే తేలేది ఇదే.